హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అందరికైతే హ్యాపీ గురు పౌర్ణమి. మేమైతే ఇంకా గురు పౌర్ణమి రోజు అని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. గురు పౌర్ణమి సండే రావడం వల్ల ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి పిల్లల్ని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా మా సాయికి అయితే ఫుల్ హ్యాపీ. బయట తిరగాలంటే వానికి చాలా ఇష్టం. ఇంకా గోల్కొండ టెంపుల్ అవన్నీ వెళ్దాం అనుకున్నాం, కాకపోతే వర్షం పడుతుందని ఇక పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఇబ్బంది అని ఇంకా వెళ్ళలేము. ఇప్పటికైనా వర్షం పడుతుంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్లో కూడా తక్కువ ఉంటారని అనుకున్నాము, వర్షం పడుతుంది కాబట్టి. అక్కడ వెళ్ళేసరికి అయితే ఫుల్ రష్ ఉంది. కార్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా చాలామంది రిటర్న్ అవుతుర్రు. అయినా ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కాబట్టి టెంపుల్ మొత్తం ఫుల్ రష్ ఉంది. ఇంకా ఎప్పుడు అన్నదాన కార్యక్రమం అన్నీ టెంపుల్ లోపలనే ఉంటుండే. ఇప్పుడు చాలా రష్ ఉండడం వల్ల బయట ఉండే. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకునే వాళ్ళు కూడా చాలా చేసుకుంటున్నారు. ఇంకా టెంపుల్లో ఇంకా సాయిబాబా విగ్రహాన్ని ఇంకా డెకరేషన్ చాలా సూపర్గా అంటే సూపర్ చేసిర్రు. ఇంకా ఇక్కడ నంది విగ్రహం కానీ, ఇంకా టెంపుల్ లోపల డెకరేషన్ కానీ, ఇంకా సాయిబాబా ఇక్కడ అందరూ మనం ఇష్టం వచ్చిన రెసిపీస్ కూడా తీసుకొచ్చి ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట. మేము ఇంకా అమ్మ అయితే పులిహోర వేసింది కాబట్టి పులిహోర తీసుకొని వచ్చి దేవుని దగ్గర నైవేద్యం కొద్దిసేపు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు అన్నదాన కార్యక్రమం దగ్గర అయితే ఇచ్చారు. ఇంకా పులిహోర కాకుండా మనం ఇష్టం వచ్చినవి కూడా శనగలు కానీ, పాయసం కానీ ఏవైనా చేసుకొని రావచ్చు. ఇంకా మనకి ఇంట్లో చేయడానికి వీలు కాకపోతే కూడా మనం బయట నుంచి బనానాస్ కానీ, స్వీట్స్ కానీ ఏవైనా తీసుకొచ్చి టెంపుల్లో ఇస్తే వాళ్ళు అందరికీ ఇస్తారన్నమాట. ఫస్ట్ గణపతిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా గణపతి దర్శనం తర్వాత అయితే సాయిబాబా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా దేవుని దర్శనం కంప్లీట్ అయినాక అయితే అన్నదాన కార్యక్రమం దగ్గరకు అయితే వచ్చాము. అక్కడ కూడా ఫుల్ లైన్ రష్ ఉండే. ఇంకా చాలా మందిని పిల్లలు చూసి ఇంకా మాకైతే వద్దు మేము తినమంటాను అయితే అన్నారు. ఇంకా దేవుని దగ్గరకు వచ్చి కొద్దిగా ప్రసాదం తీసుకోవాలని పిల్లల్ని నేను తీసుకెళ్ళి అక్కడ తినిపెట్టాను. ఇంకా అక్కడ స్పెషల్స్ ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇంకా బగారా రైస్, స్వీట్, జిలేబీ, గుత్తి వంకాయ, మిర్చి, పూరి, సాంబార్, పాపడ్, ఇంకా రైతా ఇవన్నీ స్పెషల్స్ ఉండే. ప్రతి గురువారం కూడా ఉంటాయి స్పెషల్స్, కానీ ఈరోజు అంతా ఉండే అనమాట. మేము వీలైనప్పుడల్లా గురువారం టెంపుల్కి వెళ్తూ ఉంటాం. ఇంకా టెంపుల్ ఇంకా ఈ చేవలలో గుడి సాయిబాబా గుడి లేనప్పుడు అయితే మేము ఇంకా లాంగ్ పూడూరుకి వెళ్తుంటిమి. పూడూరు తర్వాత శంకర్పల్లిలో ఆయన ఉండే, ఇంకా శంకర్పల్లిలో టెంపుల్ కూడా వెళ్తుంటిమి. ఇంకా ఇప్పుడు చేవలలో అయినప్పటి నుంచి అంటే కొంచెం ఎక్కువనే వస్తున్నాం, కొంచెం మా దగ్గర కాబట్టి ఇంకా ఇక్కడైతే కొంచెం చాలా వస్తూనే ఉంటాం. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.